అపవాది యొక్క శోధన ద్వారా అపవాది యొక్క కనుక ఉచ్చులో నువ్వు ఉండిపోయి పడిపోయి చెడిపోయి తప్పిపోయి ఓడిపోయి పతనమైపోయిన స్థితిలో ఈరోజు ఉన్నట్లయితే ఈరోజు నీకు ఒక శుభవార్త. నువ్వు తిరిగి మరలా నువ్వు కట్టమాట కొరకే ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన దీక్షలు గట్టిగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. కాబట్టి 50 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు తిరిగి కట్టబడినట్లు నువ్వు బలము తెచ్చుకుంటూ కొరికే ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టిగా. నా ప్రియ సహోదరుడు దేవుడా, తెలిసి తెలవక ఒకవేళ నువ్వు ఒక పాపంలో పడిపోయి ఇంకా పాపంలో చీకట్లో పాపంలో పడిపోయినావేమో, లేక అపవాది చేత నువ్వు శోధింపబడి ఎందుక అపవాది చేత శోధింపబడి నువ్వు ఒక పాపంలో పడిపోయి ఉన్నావేమో, పాపాన్ని జయించలేకపోయినావో, ఏ స్థితిలోనైనా కావచ్చు. పాపం చేస్తేనే పాపని కాదు, ఇంకా ఏ స్థితిలోనే నువ్వు పడిపోయిన స్థితిలో లోకంలో పాపంలో చీకట్లో అంధకారంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు తిరిగి నేను లేపడం కొరకే, తిరిగి నువ్వు కట్టబడడం కొరకే ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన. ఎందుకు ఇంకా దుఃఖంతో కొన్ని దినములు ఉపవాసముని ప్రార్థన చేసిందంటే యెరూషలేము ప్రాకారములు యెరూషలేము మరలా కట్టబడడం కొరకే. కనుక పడిపోయిన ప్రాకారములు అంటే నువ్వు నేనే, యెరూషలేము అంటే నీవు నేనే. గట్టిగా చప్పట్లో